వెల్కమ్ బ్యాక్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖపై నల్సార్ యూనివర్సిటీ వీసీ శ్రీ కృష్ణదేవరావు స్పందించారు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల విచారణ అంశంపై నల్సార్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో చర్చ జరగనుంది. విద్యార్థులపై విచారణ చేపట్టడం రాజ్యాంగబద్ధమా లేదా అన్న అంశాన్ని పరిశీలించబోతున్నట్లుగా వీసీ తెలిపారు. నల్సార్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం విచారణ సాధ్యమా కాదా అనే విషయాన్ని కూడా పరిశీలించబోతున్నట్లుగా వెల్లడించారు. ఈ వ్యవహారంపై 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నల్సార్ ను ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తర్వాత పూర్తి వివరాలను బీసీఐకి తెలియజేస్తామని వీసీ శ్రీ కృష్ణదేవరావు తెలిపారు. నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. ఇప్పుడు స్నాతకోత్సవానికి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ఇన్వైట్ చేయవద్దంటూ వర్సిటీ వీసీకి విద్యార్థులు లేఖ రాసిన నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 బ్యాచ్ కు చెందిన నల్సార్ న్యాయశాస్త్ర పట్టభద్రులను లాయర్లుగా నమోదు చేయవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లను ఆదేశించింది. అయితే బీసీఐ ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గింది. తాను జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. విద్యార్థులు అమాయకులని, కొందరు నల్సార్ అధ్యాపకులు, బయటి వ్యక్తులు వారిని ప్రభావితం చేశారని బీసీఐ పేర్కొంది. వర్సిటీ వీసీ నుంచి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 2026 బ్యాచ్ లా విద్యార్థుల స్నాతకోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ వివాదం తెర మీదకు వచ్చింది. సుమారు 450 మంది విద్యార్థులు వర్సిటీ రిజిస్ట్రార్ వీసీకి లేఖ రాసినట్లుగా సమాచారం. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయవద్దని వారు విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. గత నెల ఢిల్లీలో విద్యార్థుల చలో పార్లమెంట్ సందర్భంగా జరిగిన పోలీసుల లాఠీ చార్జ్, బలప్రయోగానికి సంబంధించిన వీడియోస్ ను చూడడానికి తనకు సమయం లేదని జస్టిస్ సూర్యకాంత్ చెప్పడం విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అలాంటి పరిస్థితుల్లో ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం తమకు వర్సిటీ నేర్పిన విలువలకు విరుద్ధమని విద్యార్థులు పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన స్నాతకోత్సవాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కూడా గతంలో వాయిదా వేసుకుంది. దీంతో నల్సార్ వ్యవహారం ఇప్పుడు న్యాయ విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. मैं ये पूरी तरह आश्वस्त करना चाहता हूं पूरे देश को, पर्टिकुलरली द लॉ स्टूडेंट्स, द यंग लॉयर्स, दे नो इट. अभी हमने प्रोटेक्शन का मामला लॉयर, यंग लॉयर्स के और लॉयर्स के प्रोटेक्शन का मामला संसद में उठाया है और मैं उम्मीद करता हूं कि वो बिल भी पास होगा, एक्ट आएगा वकीलों के प्रोटेक्शन के लिए. तो वकीलों के हित की रक्षा, यंग लॉयर्स के हित की रक्षा ये करना बार काउंसिल का काम है. मैंने ये भी जो आदेश आनंद फानंद में एक आदेश हुआ लेकिन तुरंत काउंसिल ने रोका, काउंसिल में मीटिंग हुई, काउंसिल ने उसको विड्रॉ किया और अपना पर्पस ये था कि जुडिशरी से लॉ स्टूडेंट्स को कोई क्लैश न हो, उनको इंटर्नशिप में कोई दिक्कत न हो. जुडिशरी में सुप्रीम कोर्ट में इंटर्नशिप जो मिलता है उसमें कोई बाधा न पहुंचे. 1 हफ्ते का होता था वो 2 दिन का हो गया है. अब उसमें भी कोई बाधा पहुंचेगी तो लॉ स्टूडेंट्स को दिक्कत होगी.